హై ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో హైడ్రోపోనిక్ సిస్టంలో మట్టి లేకుండా ఈ మెంతి కూరను ఎలా మనం పెంచుకోవాలో ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, హైడ్రోపోనిక్ పద్ధతిలో మనము ఏవైనా ఆకుకూరలు పెంచేటప్పుడు మనకు మట్టి అవసరం ఉండదండి. ఖాళీ మనం ఏం చేయాలంటే ఇలాంటి గ్లాసులు ఉంటాయి కదా, ఏదైనా ప్లాస్టిక్ గ్లాసులు కానివ్వండి, ఏదైనా కప్పులు ఉంటాయి కదా, వీటికి మనం అడుగు బాగాన కొన్ని హోల్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు ఆ వేర్లు అనేది మనకు ఆ వాటర్లో పాస్ కావడం కోసము. తర్వాత మనం మట్టి లేకుండా పెంచుతాం కాబట్టి మన కోకోపీట్ అనేది మనం వాడతామండి ఈ హైడ్రోపోనిక్ సిస్టంలో. ఎందుకంటే ఏవైతే మనం సీడ్స్ పెట్టుకుంటాం కదా, ఆ సీడ్స్కి సపోర్టింగ్ మాత్రమే ఇవి. ఇలా మీకు ఎన్నైతే మనకు అవసరం ఉందో అన్ని సెట్ చేసి ఇలా కోకోపీట్ నింపుకొని పెట్టుకోండి. ఈ గ్లాసులు ఉన్నాయి కదా, వాటిల్లో మనకు కొంచెం గ్యాప్ పెట్టుకోండి. ఆ కోకోపీట్ నింపినప్పుడు కొద్దిగా గ్యాప్ పెట్టుకొని మెంతులు అనేది వేసుకోండి. కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదండి, మెంతులు మనకు ఎక్కువ తక్కువ అనేది ఏమి ఉండదు. మనకి ఏదైనా కొద్దిగా ఎక్కువ వేసినాం అనుకోండి, కొద్దిగా గుబురుగా వస్తుంది. మీరు కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు, ఎక్కువ వేసుకున్నా పర్లేదు, మెంతులు ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనం ఇలా మెంతులు పెట్టుకున్నాం కదా, మనం దానిపైన మళ్ళీ కొద్దిగా కోకోపీట్ అనమాట ఒక లేయర్ టైప్ వేసేసేయండి. ఎందుకంటే కోకోపీట్లో ఎలాంటి పోషకాలు ఉండవండి. అది ఆ కోకోపీట్ వల్ల మనకి ఈ మెంతులు అనేది, ఈ మెంతుకూర అనేది రాదు. కాకపోతే ఏంటంటే ఆ సీడ్స్కి సపోర్టింగ్ మాత్రమే ఈ కోకోపీట్ పనిచేస్తుంది. తర్వాత ఈ హైడ్రోపోనిక్ న్యూట్రియంట్స్ కలిపిన వాటర్ అండి, మామూలు వాటర్ కాదు, డైరెక్ట్ వాటర్ కాదనమాట. మనకు న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, ఏ న్యూట్రియంట్స్, బి న్యూట్రియంట్స్ అనే రెండు ఉంటాయి కదా. ఒక 5 mlలో ఒక 1 లీటర్లో 5 ml ఏ కలపాలి, 5 ml బి కలపాలన్నమాట. ఆ కలిపిన వాటర్ అనమాట. ఎందుకంటే నేను చాలా వీడియోలు పెట్టాను కదా, ప్రతిసారి మీకు ఆ లిక్విడ్ కలపడం అనేది మనం చూపెట్టలేం కాబట్టి మీకు ఆల్రెడీ నేను అలా చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు మనకి ఇది 1 వీక్ తర్వాత అనమాట. ఇవి మెంతుకూర చాలా తొందరగా వస్తాయి మనకు. మట్టిలో అయితే కనుక కొంచెం లేట్ అవుతుంది. హైడ్రోపోనిక్లో మనకు ఒక 5 days 6 days ఉండే మనకు వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు మనకి ఇదేంటంటే ఒక 1 వీక్ అయింది అనమాట. 1 వీక్ తర్వాత మనకి ఈ సైజ్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వేర్లు అనేది మనకు బయటకు వస్తున్నాయి కదా, మనం ఆ ప్లేట్లో పెట్టినాం కాబట్టి అవి అనేది మనకు ఆ వేర్లు మడిగిపోతాయి. అందుకని మనం వాటికి సపోర్టింగ్గా ఒక ఇలాంటి ఏదైనా కప్పులు ఉంటాయి కదండి, ఐస్ క్రీమ్ కప్పులు, ఇవి అనేది వాటికి కింద బాటంలో పెట్టుకోవాలా. ఎందుకంటే ఆ కప్పు ఉంది కదా, కప్పు ఆ పైన కొద్దిగా మధ్యలో గ్యాప్ ఉంటుంది అనమాట. మన గ్లాస్కు కప్పు పెట్టుకుంటాం కదా, ఆ గ్యాప్లో ఉన్నాయి అనుకోండి, మనకు ఆ కింద ఆ కప్పు కూడా హోల్డ్ చేసినాం కాబట్టి వాటర్ అనేది మనకు ఆ గ్లాస్ పైకి వస్తాయి. ఆ వేర్లు ఏవైతే ఉన్నాయో ఆ కప్పులో ఉంటాయి అన్నమాట, ఆ కింద టచ్ కాకుండా ఉంటాయి. అందుకని మీరు ఇలా వేర్లు స్టార్ట్ అయినప్పుడు ఇలా చిన్న చిన్న కప్పులు అనేది సెట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా అన్నిటకు మీరు ఎన్నైతే పెట్టుకుంటారో అన్నిటికీ ఆ కప్పులు అనేది సెట్ చేసి పెట్టుకోవాలా. ఏంటంటే మనకు ఆ వాటర్ పోసినప్పుడు ఏమైందంటే ఆ కప్పులలో మనకు పై వరకు వస్తాయి కాబట్టి కింద ఆ ప్లేట్కి అనేది వేర్లు తగలకుండా ఉంటాయి అనమాట. వేర్లు తగిలి ఇవి మడిగిపోయినాయి అనుకోండి, ఇరిగిపోయినాయి అనుకోండి, ఆ మొక్క అనేది గ్రోతింగ్ రాదు. చూడండి, ఇది కరెక్ట్గా ఇప్పుడు 15 days అవుతుంది అనమాట. ఈ సైజ్ వచ్చినాయి అనమాట. ఇప్పుడు మనం ఇది వాడుకోవచ్చు అండి, హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. లేదా ఇంకొక 5 days ఉంచుకున్నాం అనుకోండి, మనకు ఆ మొక్క ఆకు అనేది చాలా ఎక్కువ వస్తుంది. మెంతుకూర మనకు ఈ సైజు ఉన్నప్పుడు మనము హార్వెస్టింగ్ చేసుకున్నాం అనుకోండి, బాగా టేస్ట్ ఉంటుంది. పెద్దగా మనకు ఆకు ముదిరే కొద్దీ మనకు కొద్దిగా సేద్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, ఒగురుగా ఉంటుంది. అందుకని ఈ మెంతుకూరను మనం మ్యాక్సిమము ఒక 15 days అలా ఉన్న తర్వాత మనం హార్వెస్టింగ్ చేసుకొని మనం వాడుకుంటే సరిపోతుంది. ఇలా అండి సింపుల్గా మీరు మట్టిలో పండించలేని వాళ్ళకి మాత్రమే ఇది. మట్టిలో పండించే వాళ్ళకి హైడ్రోపోనిక్ అవసరం లేదండి. ఈ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకు మనకు మట్టిలో పైన పెంచలేకపోతారు కదా, వాళ్ళకి మాత్రము ఈ హైడ్రోపోనిక్ సిస్టంలో ఆకుకూరలు అనేది చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు. మనకు ఆ మెయింటెనెన్స్ కూడా విపరీతంగా ఏమి ఉండదండి. మట్టిలో ఎంతైతే ఉంటుందో వీటిల్లో కూడా అంతే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఒకవేళ మీకు హైడ్రోపోనిక్ వీడియోలు కావాలంటే మీరు నోటిఫికేషన్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రాన మీకు ఆ నోటిఫికేషన్ అనేది రాదండి. మీరు ఎప్పుడైతే నోటిఫికేషన్ మీరు ఆ బటన్ అనేది సెట్ చేసి పెట్టుకుంటారో నా హైడ్రోపోనిక్ వీడియోలన్నీ మీకు వస్తాయి. ఓకే, బాయ్.